ఇంకా మేము కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం చూడము. ఇక మీరు కష్టమే నాకు తెలిసి. అంటే అంత బల్లగుద్ది చెప్పే అంత 1 పాయింట్ ఏంటి సార్? ఒకటి అంటే ఈ రోజు ఈ 9 అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న ఎవరైనా ముఖ్యమంత్రి గారైనా మంత్రులైనా డిప్యూటీ సీఎం గారైనా 9 ఏళ్ళు వీళ్ళు కూడా ప్రజల మధ్యలో ఉన్నవాళ్ళు. అంటే వీళ్ళకు ప్రజా కష్టాలు తెలుసు. బీఆర్ఎస్ వాళ్ళు 5 ఏళ్ళకి ఫస్ట్ టైం గవర్నమెంట్ తర్వాత అందరూ హైదరాబాద్ ఇల్లు పొద్దున కాన్స్టిట్యున్సీ పోవాలి, వచ్చి సాయంత్రం మేడం ఎంజాయ్ చేయాలి. కానీ మా నాయకులు ప్రతి ఒక్కరు వాళ్ళ కాన్స్టిట్యున్సీలోనే ఉన్నారు. ఒక సామాన్య పబ్లిక్ లెక్క తిరిగినారు. అంటే వాళ్ళకు సమస్యల పట్ల అవగాహన ఉన్నది. వాళ్ళు ఎట్లా తీర్చన్నా కూడా వాళ్ళకి ఒక క్లారిటీ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడున్న మీరు మధ్యవర్గం చూసుకుంటే ఎవరు కూడా దాన్ని ఏమంటారు ఎక్స్పీరియన్స్ లేని వారు కాదు. అందరు హైలీ ఎక్స్పీరియన్స్, అందరు హైలీ ఎడ్యుకేటెడ్, అందరికి నాలెడ్జ్ ఉన్నోళ్ళు. ఈ లాస్ట్ టైం టీఆర్ఎస్ లెక్క బుక్క పకీర్ మంత్రి గారు లెక్క మల్లారెడ్డి అని లెక్క అంత పిచ్చి పిచ్చి మంత్రులు లేరు. ఈసారి 100% ఎడ్యుకేటెడ్ మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ లేని వాళ్ళు అన్ఎక్స్పీరియన్స్ వల్ల ఉన్నారా? 100%. అంటే పని చేయని వాళ్ళంతా పని దొంగలే ఉన్నారా? 100%. మల్లారెడ్డికి ఏం తెలుసు ఆయన మనకి ఎందుకు ఇచ్చారు మంత్రి? ఆయన మంత్రి కంటే ఎక్కువ జోకరా జబర్దస్త్ వాళ్ళ పనికొస్తాడు ఆయన అసలు. ఈసారి కూడా ఆయన ఎట్లా గెలిపించారో మేడ్చల్ ప్రజలు కానీ ఈసారి ఆయన ఓడగొడతారు అనుకున్నాం మేము. ఆ కామెడీ చూసి జనం మనకు నవ్వుకోవచ్చు అని చెప్పి గెలిపించినట్టున్నారు కానీ ఆయన పనితీరు కాదు, 100% కాదు. ఆయన పెద్ద జోకర్ కమిడియన్ ఆయన మల్లారెడ్డి అనే వ్యక్తి నా దృష్టిలో. పాలమ్మినా పూలమ్మినా అంత ఏదో అంత కష్టపడి వచ్చారని చెప్పి చాలా సభలు ఒకసారి చెప్పు వింటారు. నువ్వు కాదు ఒక స్క్రాప్ లాగా డబ్బా కొట్టుకొని నువ్వు కష్టపడ్డు. మరి ఇదే నీ కాలేజ్లలో ఎన్నో కన్సెషన్లు మేము మాట్లాడి నీ కాలేజీలలో ధర్నాలు చేసినాం. నువ్వు కష్టపడి వచ్చినావు. ఒక విద్యార్థి ఫీజు కట్టలేకపోతున్నావు, నేను టైంలో వాళ్ళ కుటుంబం కష్టపడుతున్నది నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు? వానికి ఫీజు కడితేనే నువ్వు వానికి హాల్ టికెట్ ఇస్తా అని చెప్పి ఎంతో మంది జీవితాలు ఖరాబ్ చేసినావు. అంటే నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అందుకే అంట కానీ ఒక మాట మాట్లాడితే చాలు. నీకు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దు. వాళ్ళు కొట్టుకుని నువ్వు ఎంతమంది విద్యార్థులను చంపేసినావు నువ్వు. నీ వల్ల కాంగ్రెస్ గురించి కూడా సెల్ఫ్ డబ్బా కొడుతున్నాను నేను అనుకుంటున్నాను సార్. సెల్ఫ్ డబ్బా కాదు, మా పనితీరు చెప్తున్నా. అంటే పార్టీ జరిగే మీరు అడిగిన క్వశ్చన్ కి పార్టీ పనితీరు అంటారు. డబ్బా అంటే పార్టీ ఏం పని చేయకపోయినా ఓహో వాహా అంటే దాని డబ్బా అంటారు. సో చివరిగా మరొకసారి మల్లారెడ్డి గారి ప్రస్తావన ఎత్తుతే కనుక, సో మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఆయన నిలకడ లేని పరిస్థితి, అటు నీళ్ళలో దోకలేడు, ఇటు పాలలో దోకలేడు అయిపోయిన ఆయన పరిస్థితి ఏంటి? ఆయన సిచ్యువేషన్, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? 100% రానున్న రోజులలో ఫస్ట్ జైలుకు పోయే వ్యక్తి మల్లారెడ్డి గారే. ఎందుకంటే అదేదో అందరు కక్షపూరిత చర్య అనుకుంటారు, కక్షపూరిత చర్య కాదు. వారు ఎన్ని కబ్జాలు చేసినారో ఎన్ని చేసినారో కొన్ని డాక్యుమెంట్ నా కింద నా వెహికల్లోనే ఉన్నాయి. వాళ్ళతోటి ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది జాగాలు గురి చేసినారో. ఒక సిండికేట్, ఒక గ్రూప్, ఒక 3 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, ఒక 2 మంత్రులు, వీళ్ళు ఒక గ్రూప్ అయి మేడ్చల్, కుత్బుల్లాపూర్, మన మల్కాజ్గిరి, ఈ అల్వాల్, కుకట్పల్లి ఈ రీజియన్లలో కొన్ని వేల ఎకరాలు వీళ్ళు మింగేసినారు. అంటే అన్యాయంగా, దారుణంగా. అప్పుడున్న పోలీస్ వ్యవస్థను వాడుకొని, అప్పుడున్న ఒక సీనియర్ పోలీస్ ఎస్ఓటి డీసీపీ గారు వారి ఇంట్లోకి వెళ్ళి మరి కిడ్నాప్ చేసుకొని వచ్చి కేవలం మంత్రులకు ఎమ్మెల్యేలకు ఆ కోటరీకే పనిచేస్తాము అన్నట్టు పనిచేసి చాలా మందిని ఇబ్బంది పెట్టినారు. వాళ్ళది కూడా 100% కర్మ అనేది వస్తుంది ఉల్టా. ఫస్ట్ జైలు పోయే వ్యక్తే మల్లారెడ్డి. రానున్న రోజుల్లో మీలాంటి యంగ్ లీడర్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.